నమస్కారం V7 సిటీ న్యూస్కి స్వాగతం. తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఘంటసాల అభిమాని విక్రమ్ స్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కొట్టే సుబ్రహ్మణ్యం, టీచర్ తిరుమలయ్య, విద్వాన్ కస్పా పద్మనాభన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఆయనకు పాలాభిషేకం, పుష్పాలంకరణ చేసి ఒక అభిమానికి సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమానులు, అలాగే కళాకారులు, తిరుపతి నగరవాసులు అందరూ విచ్చేసి ఈరోజు ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేశాము, ఘన నివాళి అర్పించాము. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారంటే ఎంతో మిక్కిలి ప్రేమ అభిమానం ఉన్న మన విక్రమ్ స్వామికి ఈరోజు సన్మానించుకున్నాం. ఈరోజు విశేషం, విక్రమ్ స్వామికి కూడా ఈరోజు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన్ని ఈరోజు సత్కరించుకుని ఆయనకి విక్రమ్ స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. ప్రతి నెల ఈ 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో భక్తి పాటలు పాడి అందరి మనసును దోచుకున్నారు మన ఘంటసాల గారు. ఉదయం నిద్ర లేచి నుంచి సుప్రభాతం నుంచి రాత్రి పడుకునే ఏకాంత సేవ వరకు ఆయన భక్తి పాటలు పాడుతుంటే మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉదయము ఆయన కంఠంతో స్వామివారి సుప్రభాతం వింటుంటే ఆ రోజంతా దినచర్య ఎంతో సుఖాంతంగా ముగుస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వాసులు ఈ ఘంటసాల విగ్రహంగా వచ్చి ఏదైనా పనుల మీద పోయే వాళ్ళు ఆయన దండం పెట్టుకుని పోతే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘన నివాళి అర్పించవలసిందిగా అందరూ కోరుకుంటూ జోహార్ ఘంటసాల గారు. ప్రముఖ న్యాయవాది సురేష్ రాజు జన్మదిన వేడుకలను ఆదివారం తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. మంగళంకు చెందిన నాని, సతీష్, అశోక్, వినోద్, నవీన్, సందీప్, ప్రశాంత్, నిక్కీల ఆధ్వర్యంలో రుయా హాస్పిటల్ వద్ద 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చేస్తలే అది ఫోన్ చేసి నేను మన వాటర్ బాటిల్ ఎత్తుకురాబో. చిన్న బాబా సోదర సమానులు, నా గురు సమానులైన క్రిమినల్ లాయర్ సురేష్ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా సార్ పుట్టినరోజు సందర్భంగా రుయా హాస్పిటల్ నందు దాదాపు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పుంగనూరు పట్టణంలో వైకాపా పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్లను ఆదివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మాజీ ఎంపీ రెడ్డప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈవీఎంల తరపున గెలిచిందే తప్ప ప్రజల ఓట్లతో గెలవలేదని అన్నారు.
మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి 4వ తేదీ పుంగనూరు నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు హెడ్ క్వార్టర్స్ పుంగనూరులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి మిథున్ అన్న గారి సూచనల మేరకు ప్రోగ్రాము వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలనేసి తెలియజేస్తున్నాను. పేదలకు లబ్ధి చేకూర్చేందుకే చౌక ధరల దుకాణాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 15 రోజులు నిత్యావసరాలు చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుండడంతో బియ్యం తీసుకోలేదనే మాట వినబడదని ఆయన తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెద్దకాపు లేఅవుట్, మాధవన్ నగర్, రాఘవేంద్ర నగర్లలో రేషన్ షాపులను ప్రారంభించి సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిత్యావసరాల అక్రమ రవాణాను అరికట్టేందుకే చౌక ధరల దుకాణాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తీసుకొచ్చారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 1600 కోట్లతో వాహనాలు కొని దుబారా చేశారని ఆయన ఆరోపించారు. 1-2 రోజులు కూడళ్లలో బియ్యం ఇచ్చి మిగిలిన బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్ట్ల ద్వారా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు దిగమింగారని ఆయన విమర్శించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో గౌరవ పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చౌక దుకాణాలు అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుండి ఆ ఏరియా ప్రతినిధులు ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో తిరిగి 5 సంవత్సరాలు మూతబడిన చౌక దుకాణాలని తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నెలకు 15 రోజులు చౌక దుకాణాలలో పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు సరఫరా చేస్తారు. అది కూడా ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంకాలం 4 నుంచి 8 వరకు 15 రోజుల్లో ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. మీ వద్దకే షాపులు ఉన్నాయి కాబట్టి ఈ షాప్ ఏదైనా దూరంగా ఉండి ఇబ్బందులుగా ఉంటే పక్క షాపులో కూడా తీసుకునే వెసులుబాటు కూడా మన మంత్రివర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ 65 సంవత్సరాలు పైన పడిన వయోవృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ కార్డు సరఫరా చేసే విధం కూడా ప్రభుత్వం తీసుకునింది. వాళ్ళకు కూడా ఇంటి వద్దనే చేస్తారు. ఎటువంటి లోటుపాట్లు ఉన్నా లేదు, గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మన ఎన్డీఏ కూటమి మన అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరలా చేరువలో నిత్యావసర సరుకులు ఇవ్వడం అభినందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా తిరుపతి నుండి హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, ఉత్తర ద్వార ప్రాంతాలకు రాకపోకలు సాగించే నేషనల్ పర్మిట్ కలిగిన బస్సులకు తప్పనిసరిగా 2 డ్రైవర్లు విధుల్లో ఉన్నారా లేరా చూశారు. బస్సుల్లో తగిన సామర్థ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నుండి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను, అలాగే దూర ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చే అన్ని ప్రైవేట్ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్తో పాటు ఇతర అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఆదేశాలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా దాదాపు 25 బస్సులపై పలు రకాల కేసులు నమోదు చేశామని, 3 ప్రైవేట్ బస్సులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ రకాల పెనాల్టీలతో 10 లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించారు. 25 వాహనాలపై పలు రకాల కేసులు నమోదు చేశారు.
ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారం రోజుల పాటు వాహనాల తనిఖీలలో సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, అధికరాజ్ మరియు చంద్రశేఖర్, తిరుపతి, తిరుచానూర్, అలాగే సూలూరుపేట, గూడూరు మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సునీల్ రెడ్డి, ప్రభాకర్, శాంతి మరియు అనిల్ కుమార్లు వారి వారి ప్రాంతాల్లో బస్సులపై తనిఖీలు నిర్వహించారు. కోట్లాది మంది హిందూ భక్తులు ఆరాధించే పవిత్రమైన టీటీడీని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలకు దెబ్బతీయాలనుకుంటే సహించేది లేదని టీటీడీ పాలక మండలి సభ్యుడు శాంతారాం నరేష్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్యూ లైన్లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు, మా దైవం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1 సంవత్సరం అయింది. బోర్డు వేసి సుమారు 7 నెలలు పూర్తవుతుంది. 7 నెలల్లో మీకు అందరికీ బాగా తెలుసు, మీడియా మిత్రులందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ 7 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళనే కాకుండా అన్నప్రసాదాలు పంచడంలో కానీ సుమారు 1,00,000 మంది ఈరోజు అన్నప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఒక కార్యక్రమం జరిగితే, ఒక రథసప్తమి రోజు కానీ బ్రహ్మోత్సవాల రోజు కానీ ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు అయిన తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, బోర్డు మెంబర్లు భక్తుల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్యలైనా ఉంటే మాకు డైరెక్ట్ చెప్పండి, మీకు అన్నప్రసాదాలు కరెక్ట్గా ఇచ్చారా, క్లీనింగ్ కరెక్ట్గా ఉందా, ఈవెన్ బాత్రూములు కూడా కరెక్ట్గా ఉందనేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా గత 7-8 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం, ఈఓ గారు, జేఈఓ గారు, మా చైర్మన్ గారు చెప్పేదాన్ని తూచా చెప్పకుండా పాటిస్తున్నామని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఒక హిందూ ధర్మాన్ని, ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా జనవరి నెలలో ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.